హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనము స్వామివారికి వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా వడపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలండి. నానపెట్టిన వడపప్పుని పక్కన పెట్టుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా పానకం అండి. మనం కావాల్సినంత క్వాంటిటీ వాటర్ తీసుకొని అందులో మిరియాల పొడి అండ్ యాలకుల పొడి వేసుకొని బెల్లం అండి రుచికి తగినంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. అలా స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. వేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కలబెట్టండి. సో పానకం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వడపప్పు నానిందో లేదు చూసుకుందాం. ఇదిగోండి చూసుకోండి, వడపప్పు నానిపోయిందండి. ఈ వడపప్పుని ఇలా నీళ్ళన్నీ వాట్ చేసి తీసుకొని అందులో కొంచెం అల్లం వేసుకోండి.